దేవుడైన యెహోవా అబ్రహాముతో నీ కుమారుడైన ఇస్సాకును దహన బలిగా నాకు అర్పించమని అంటాడు. దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకును బలిగా అర్పించుటకు సిద్ధపడినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. ఇస్సాకును బలిగా అర్పించమన్నాడు, కానీ ఇస్సాకు బలి అర్పణ అయ్యాడా? ఇస్సాకు బలి అర్పణ అవ్వలేదు. ఎందుకు దేవుడు ఇస్సాకును బలి అర్పణగా అవనివ్వలేదంటే అది దేవుని సంకల్పము కాదు. మరి దేవుని సంకల్పము ఏంటి అంటే మానవులను పరిశోధించటం మాత్రమే. మానవునికి కష్టము, దుఃఖము, వేదన కలుగు చేయటం కాదు, గాని దేవుని యొక్క దృష్టిలో మానవునికి కొంత పరిశోధన కలిగించటమే దేవుని యొక్క కార్యం. ఆ బలి అర్పణకు ఈయన సిద్ధపడతాడో లేదో అని దేవుడు ఏం చేశాడు? ఆయన్ని పరిశోధించటానికి సిద్ధపడ్డాడు. దేవుడు మనలను కూడా పరిశోధించుట కొరకు దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేశాడు. మరి మనము ఆ పరిశోధనలో నెగ్గుతున్నామా? అబ్రహాము ఆ పరిశోధనలో నెగ్గినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది.